3 ఫీట్ ఎక్వేరియంలో అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తాను అనమాట. పైన ఎక్వేరియంలో అండ్ కింద సంప్లో కూడా వాటర్ అయితే ఫిల్ చేస్తాను. దీంట్లో సాల్ట్ మిక్స్ చేయలేదు, ఎందుకంటే నాకు సాల్ట్ మిక్స్ చేసుకోవడానికి అడిషనల్గా స్పేస్ అనేది లేదు. అందుకని నేను దీంట్లోనే సాల్ట్ మిక్స్ చేద్దాం అనుకున్నా, బట్ దీంట్లో సాల్ట్ మిక్స్ చేయట్లేదు. మళ్ళీ వేరే కంటైనర్లో తీసి అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ ప్రొసీజర్ మొత్తం సాల్ట్ ఎంత మిక్స్ చేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, ఇది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ స్టోరీ చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మన ఎక్వేరియంలో వచ్చేసరికి వాటర్ ఫిల్ చేస్తాం కాబట్టి ఏ వాటర్ ఫిల్ చేసాం అనేది కూడా మీకు తెలియాలి. నేను ఫిల్ చేసిన వాటర్ వచ్చేసరికి బిలో 30 TDS ఉన్న ఆరో వాటర్ అనమాట. సో యూస్ చేస్తే ఆరో వాటర్ యూస్ చేయాలి, లేకపోతే DI వాటర్, డిస్టిల్డ్ వాటర్ 0 TDS ఉంటుంది అనమాట. బట్ డిస్టిల్డ్ వాటర్ మనకు దొరకడం కొంచెం కష్టం. ఈ బ్యాటరీస్ సేల్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి దాంట్లో వేరే కెమికల్స్ కలుపుతారు. అట్లాంటివి కలిపితే తీసుకోకూడదు. ప్యూర్ డిస్టిల్డ్ వాటర్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే ఆరో వాటర్, క్యాన్ వాటర్ ఉంటాయి కదా, సో డ్రింకింగ్ క్యాన్ వాటర్ వాడచ్చు. బట్ TDS వచ్చేసరికి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, బిలో 30 అట్లా ఉండేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. సో నా దగ్గర RO యూనిట్ ఉంది కాబట్టి నేనైతే RO వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టేశాను. బోర్ వాటర్ యూజ్ చేయకూడదు, మంజీరా వాటర్, గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఏది యూజ్ చేయకూడదు. ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ మిక్స్ చేయాలి. సో కొంతమంది స్టార్టింగ్లో నేను మెరైన్ ట్యాంక్ వీడియోస్ పెట్టినప్పుడు సో తెలియక నా స్టోర్కి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే బయట వ్యూవర్స్ కానీ వీళ్ళందరూ వచ్చేసరికి ఇది సాల్ట్ వాటర్లో బతికే ఫిషెస్, ఈ క్లౌన్ ఫిషెస్ ఏదైతే నీమో ఫిషెస్ ఉన్నాయో అవి వచ్చేసరికి సాల్ట్ వాటర్లో బతికే ఫిషెస్. ఓకే భయ్య, సాల్ట్ వాటర్ ఏముంది, ఇంట్లో 4-5 ఉప్పు ప్యాకెట్లు ఉంటాయి, ఆ ఉప్పు ప్యాకెట్లు వేసి దీంట్లో వేసేస్తా, దాని తర్వాత ఫిషెస్ వేసేస్తా అని ఇంత సింపుల్గా చెప్పేవాళ్ళు అనమాట. సో వాళ్ళు అనుకున్నది ఏంటంటే సాల్ట్ వాటర్ ఎక్వేరియం అంటే దాంట్లో సాల్ట్ మిక్స్ చేస్తే సాల్ట్ వాటర్ ఎక్వేరియం అయిపోతుంది అని. బట్ ఏ సాల్ట్ మిక్స్ చేయాలి అనేది తెలియదు అనమాట వాళ్ళకి. అందుకని ఇంట్లో సాల్ట్ మిక్స్ చేస్తామంటున్నారు. ఇంట్లో సాల్ట్ వచ్చేసరికి మన కోసం అనమాట, హ్యూమన్ కన్జంప్షన్ కోసం. దాన్ని తీసుకొచ్చి మెరైన్ వాటర్లో వేయకూడదు. దాంట్లో వేయడం మూలంగా మనకి కావాల్సిన సాల్ట్ వాటర్ అనేది రెడీ అవ్వదు. సో ఫిషెస్ బతకవు, చచ్చిపోతాయి. ఏ సాల్ట్ మిక్స్ చేయాలి అంటే సో మనకు వచ్చేసరికి సీ సాల్ట్స్ ఉంటాయి, అలాగే రీఫ్ సాల్ట్స్ ఉంటాయి, అట్లాంటివి యూజ్ చేయొచ్చు. నేను మీకు వచ్చేసరికి కొన్ని కంపెనీస్ కూడా చెప్తాను. ఆ కంపెనీస్ మీకు ఈజీగా దొరుకుతాయి, అమెజాన్ నుంచి పర్చేస్ చేయొచ్చు. దాంట్లో మీకు అవైలబుల్ ఉంటే మీరు కొనేసుకోవచ్చు. బ్లూ ట్రెజర్ కంపెనీది సాల్ట్ ఉంటుంది అనమాట. సో సీ సాల్ట్ ఉంటుంది, అది మీరు పర్చేస్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసరికి ఆక్వా ఫారెస్ట్, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాల్ట్ అనమాట ఆక్వా ఫారెస్ట్ వాళ్ళది. అది కూడా మీకు అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి రెడ్ సీ సాల్ట్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా యూస్ చేయొచ్చు. బట్ నేను యూస్ చేస్తుంది వచ్చేసరికి ఓషన్ నైట్ అనే కంపెనీది అనమాట. నాకు వచ్చేసరికి లోకల్లో అవైలబుల్ ఉంది, అందుకని నేను వచ్చేసరికి అది పర్చేస్ చేస్తాను. ఇప్పుడుగా చాలా రోజులు పర్చేస్ చేసి, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాల్టే. నేను ఏదైతే సాల్ట్ వాడుతున్నానో అది మీకు దొరకడం కొంచెం కష్టం, ఎందుకంటే అది అంత ఈజీగా దొరకదు. అండ్ అది వచ్చేసరికి ఏంటంటే బెస్ట్ కంపెనీ, అన్నిటికన్నా బెస్ట్ కాదు బట్ బెస్ట్ కంపెనీ. దీని తర్వాత మీకు బ్లూ ట్రెజర్ ఉంటుంది, ఆక్వా ఫారెస్ట్ ఆల్వేస్ చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసరికి రెడ్ సీ, ఈ సాల్ట్స్ మీరు యూస్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ చాలా రకరకాలు ఉన్నాయి, బట్ ఈ 3 వచ్చేసరికి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనమాట. అందుకని ఇవి వాడుకోండి. వీటికి సంబంధించిన లింక్స్ నేను కుదిరితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి చూస్తాను. మీరు డైరెక్ట్ వెతుక్కునే పని లేకుండా లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీ అంతటి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైజింగ్ కూడా వచ్చేసరికి 1600, 1800, 2000 అట్లా ఉంటుంది అనమాట. 6.7 kgs. ఈ ఎక్వేరియం వచ్చేసరికి నియర్లీ ఒక 7 to 8 kgs పడుతుంది. నా దగ్గర ఆల్రెడీ 2 బ్యాగ్స్ అయితే ఉన్నాయి, సో నేను 2 పౌచెస్ నుంచి అయితే వాడేసుకోవచ్చు. అండ్ 22 kgs క్యాన్స్ కూడా ఉంటాయి అనమాట. అవి వచ్చేసరికి లాంగ్ టైం, సో లాంగ్ టైం కూడా మనకు అవసరం పడుతుంది కాబట్టి ఒకటేసారి కొనిపెట్టేసుకోవచ్చు. నాది కొంచెం బడ్జెట్ ఇష్యూ కాబట్టి ప్రెజెంట్ అయితే 2 తెప్పించాను. దాని తర్వాత యూసేజ్ బట్టి మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ మిక్స్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఎట్లా సాల్ట్ మిక్స్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్పేస్తాను. నేను యూస్ చేసిన సాల్ట్ వచ్చేసరికి ఇదే అనమాట. సో ఓషన్ నైట్ ప్రో రీఫ్ సాల్ట్, అండ్ ఇది వచ్చేసరికి 6.7 kgs. ఈ కవర్ వచ్చేసరికి 6.7 kgs ఉంటుంది. అప్ టు 200 లీటర్స్ వరకు మనం అయితే ఈ సాల్ట్ని మిక్స్ చేసుకోవచ్చు. సో దీని వెనకాల రిమైనింగ్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుకుంటే యూస్ఫుల్ అనమాట. సో ఏది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చదువుకుంటేనే మనకి మన సాల్ట్ గురించి అయితే తెలుస్తుంది. అండ్ నేను వచ్చేసరికి ఇక్కడ టబ్ చూస్తున్నారు కదా, ఈ టబ్లో అయితే ఈ సాల్ట్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. ఈ ఎక్వేరియం నుంచి మనం దీంట్లో వాటర్ తీసుకుందాం, దీంట్లో వేవ్ మేకర్ పెట్టేసి ఈ సాల్ట్ మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ మన మెయిన్ ఎక్వేరియంలోకి షిఫ్ట్ చేసేసుకుందాం స్లోగా. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ ప్లే అవుతూనే ఉంటుంది. మీరు కంటిన్యూ చూసేసేయండి. డైరెక్ట్ వెయిట్ ఏం చూడవసరం లేదు, ఎందుకంటే మన వాటర్ బట్టి కౌంట్ వేసుకోవడమే. నేను చెప్పే కదా, ఈ బ్యాగ్ వచ్చేసరికి 6.7 kgs అప్ టు 200 లీటర్స్ వరకు వస్తుంది. మన ఎక్వేరియం వచ్చేసరికి నియర్లీ
250 లీటర్స్ అనమాట. 250 లీటర్స్ రాక్స్ అలాగే మీడియా ఇవన్నీ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత అక్కడ వాటర్ వాల్యూమ్ తగ్గుతుంది. సో అందుకని ఫస్ట్ మనం ఈ బ్యాగ్ మిక్స్ చేసేసి యాడ్ చేసేసి సెలనిటీ చెక్ చేసుకుందాం. దాన్ని బట్టి మనము ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సైఫన్ పైపు మన ఎక్వేరియం నుంచి వాటర్ కింద తీయడానికి. సో నేను ఇక్కడ కొత్తది యూజ్ చేస్తున్నా, పాతది కాదు. పాతది వచ్చేసరికి ఆల్రెడీ మనం వేరే ట్యాంక్స్లో పెట్టేసి ఉంటాం కాబట్టి ఆ ట్యాంక్ నుంచి మన ట్యాంక్కి ఏ డిసీజు స్ప్రెడ్ అవ్వకూడదు, ఏది అటాక్ అవ్వకూడదు అంటే అన్నీ కొత్తయే ఉండాలి. సో ఇది డైరెక్ట్ స్పాంజెస్ కొత్తవి పెట్టుకోవాలి, ఇలా పైప్స్ కొత్తవి పెట్టుకోవాలి, నెట్ కొత్తవి పెట్టుకోవాలి, అన్నీ కొత్తవి యూజ్ చేయాలి. అందుకని మనం కూడా ఇప్పుడు కొత్తది యూజ్ చేస్తున్నాం అనమాట. సో ట్యాంక్ నుంచి వాటర్ రిమూవ్ చేసేద్దాం. సో టబ్లో అయితే మనం వాటర్ తీసేసుకున్నాం అండ్ వేవ్ మేకర్ పెట్టాను. మీరు వాటర్ చూడొచ్చు, మూమెంట్ అవుతున్నాయి. సో ఈ ఫోర్స్ సరిపోతుంది అనుకుంటున్నా. సో సాల్ట్ వేసే టైంలో మనకు తెలుస్తుంది ఎంత బాగా డిజాల్వ్ అవుతుందని. స్లోగా సాల్ట్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేద్దాం. ఈ టబ్బు కెపాసిటీ వచ్చేసరికి 40 లీటర్స్ అనమాట. సో దీంట్లో ఎంత సాల్ట్ డిజాల్వ్ అయితే అంతవరకు వేసి దీని నుంచి మళ్ళీ మనం మెయిన్ ఎక్వేరియంకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్లోగా సాల్ట్ వేసేద్దాం. ఇంకా ఓపెన్ చేసేసా డైరెక్ట్ ఇంకా స్లోగా ఒక చిన్న డబ్బా పెట్టుకుని ఇంకా యాడ్ చేసేయడమే. అంతే, ఫ్లో వచ్చే దగ్గర వేసుకుంటే సరిపోతుంది. మనం వేవ్ మేకర్ ఉంది కదా, డైరెక్ట్ అక్కడ వేసుకుంటే స్లోగా ఇట్లా వేసేసుకోవడమే. స్లోగా వేసేస్తా ఇట్లా ఎంతవరకు అయితే అంతవరకు. దాని తర్వాత ఇది కొంచెము మొత్తం డిజాల్వ్ అయిపోయినాక వాటర్ క్లియర్ అయిన తర్వాత సెలనిటీ చెక్ చేసుకుని మెయిన్ ఎక్వేరియంలోకి యాడ్ చేసేద్దాం. చిన్న మోటార్తో పని అవట్ల వేవ్ మేకర్తో, అందుకని పెద్ద కూలర్ మోటార్ పెట్టేసా. ఇప్పుడు చూసినట్టయితే కరెక్ట్గా ఫ్లో బాగుంది అండ్ మిక్సింగ్ కూడా చాలా బాగా అవుతుంది. మొత్తం సాల్ట్ ఒకటేసారి వేసేయకూడదు, మనం కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక 5 minutes కొంచెం, 10 minutes కొంచెం అన్నట్టు ఇట్లా వేసుకుంటే ప్రాపర్గా మొత్తం అంతా డిజాల్వ్ కరెక్ట్గా అవుతుంది, ఒకటే దగ్గర స్టక్ అయిపోకుండా. ఇది ఎప్పుడైతే మొత్తం డిజాల్వ్ అయిపోతుందో, మొత్తం కరిగిపోతుందో, కొంచెం మిల్కిష్ వైట్ కలర్లో ఉంటుంది. మన ట్యాంక్లో రిమైనింగ్ వాటర్ ఉంది కాబట్టి దాంతో కూడా డైల్యూట్ అయిపోతుంది. స్లోగా ఇది వన్స్ అయిపోయిన తర్వాత ఈ బ్యాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక దీంట్లో మోటార్ పెట్టి ఈ వాటర్ పైకి షిఫ్ట్ చేసేద్దాం. సాల్ట్ మొత్తం అయితే డిజాల్వ్ అయిపోయింది. సో ఇవి తక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ అయితే మిక్స్ చేసాం అనమాట. అందుకని ఇట్లా మిల్కీ వైట్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ మనం మెయిన్ ట్యాంక్ అయితే షిఫ్ట్ చేసేద్దాం. దాని తర్వాత నార్మల్గా క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ అయితే దీంట్లో ఆల్రెడీ కూలర్ మోటార్ కూడా పెట్టేసా. ఈ మోటార్కి ఒక పైప్ కనెక్ట్ చేసేసి రిటర్న్ నేను సంప్లో ఫిల్ చేసేస్తా. పై వరకు ఇది పైప్ వెళ్ళదు, అందుకని ఇట్లా పెట్టేసి డైరెక్ట్ సంప్లో పెట్టేసి సంప్లో ఉన్న మోటార్ కూడా ఆన్ చేసేస్తే 2 పైకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో సంప్ మోటార్ కూడా ఆన్ చేసి పెట్టేసా, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతున్నాయి వాటర్ వచ్చేసరికి. డైరెక్ట్ ఇక్కడ ఫిల్ అవుతున్నాయి వాటర్, మీకు కనిపిస్తున్నాయి లేవో, నేను ఇంకొంచెం జూమ్ చేస్తాను మీకు. ఓకే, సో వాటర్ ఇక్కడ ఈ ఛాంబర్లో ఫిల్ చేస్తున్నా. ఈ ఛాంబర్లో రిటర్న్ పంప్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో మీకు ఇప్పుడు పైకి కూడా చూపిస్తా చూడండి. సో పైన మీరు చూసినట్టయితే వాటర్ మొత్తము కొంచెము క్లౌడీ లెక్క వస్తుంది చూడండి. సో మొత్తం మీద వచ్చేసరికి ఇంకా వాటర్ వెళ్ళిపోతున్నాయి రిటర్న్ మన ట్యాంక్లోకి. ఏంటంటే మన దగ్గర ఒక 200 లీటర్స్ ఒక ఇది ఉంటే ఈజీగా మనము దాంట్లో డ్రమ్లో మిక్స్ చేసేసుకుని దాని తర్వాత మనం మెయిన్ ట్యాంక్లో యాడ్ చేసుకునే వాళ్ళం. బట్ మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి కొంచెం బొర్ర ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి ఇట్లా చేస్తే ఇది కూడా సెట్ అయిపోద్ది అనమాట. మొత్తం చూడండి ఏ కలర్లో ఉన్నాయో, మొత్తం క్లౌడీ అయిపోద్ది, మబ్బు అయిపోద్ది. దాని తర్వాత మొత్తం సెటిల్ అయిపోయినాక క్రిస్టల్ క్లియర్ అయిపోద్ది. సో ట్యాంక్ చూసుకోవచ్చు, మొత్తం ఫుల్ క్లౌడీ అయిపోయింది అనమాట. ఇంకా సాల్ట్ మిగిలింది, ఎంత ఉంది మిగిలి. సో ఇంకొక 25% ఉంటుంది దాంట్లో, అది కూడా మిక్స్ చేయాలి. అది మిక్స్ చేసి సెలనిటీ చెక్ చేసి దాని తర్వాత సరిపోకపోతే ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట.
ఇందాక మిక్స్ చేసుకున్న సాల్ట్ వాటర్ మొత్తం ఎక్వేరియంలో అయితే యాడ్ చేస్తాం. చూసినట్టయితే మొత్తం క్లౌడీగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఈ ఎక్వేరియంలో ఉన్న వాటర్ మళ్ళీ టబ్లోకి తీసుకుని మళ్ళీ దాంట్లో అడిషనల్గా సాల్ట్ అనేది మిక్స్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకున్న సాల్ట్ వాటర్ని మళ్ళీ దీంట్లోకి అయితే వేయబోతున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఇప్పుడుతో అయితే కంప్లీట్ అయిపోద్ది. సో దాని తర్వాత మనం ఒక 24 hours వదిలేస్తే మొత్తం క్రిస్టల్ క్లియర్ అయిపోతాయి, తేటగా అయితే అయిపోతాయి. సో ఈ వీడియోలోనే మొత్తం మీరైతే చూసేయచ్చు, అందుకని వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు పైన ఉన్న ఎక్వేరియంలోంచి వాటర్ మళ్ళీ కిందకి సైఫన్ పైప్తో మనం తీసేద్దాం. ఇందాకట 40 liters మిక్స్ చేసాం, మళ్ళీ ఇప్పుడు 40 liters వాటర్ తీసుకుని దాంట్లో మళ్ళీ సాల్ట్ అయితే మిక్స్ చేసేద్దాం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం సాల్ట్ మిక్స్ చేస్తున్నామో ఆ టైంలో స్కిమ్మర్ వచ్చేసరికి ఆఫ్లో ఉండాలి. ఓన్లీ మన ఎక్వేరియంలో యూస్ చేసే రిటర్న్ పంప్ మాత్రమే ఆన్లో ఉంటుంది అనమాట. ఆ పంపు అండ్ ఏదైతే వేవ్ మేకర్ పెట్టుకున్నామో ఆ వేవ్ మేకర్ ఒకటే ఆన్లో ఉంటుంది. స్కిమ్మర్ వచ్చేసరికి ఆఫ్లో ఉంటుంది. స్కిమ్మర్ వచ్చేసరికి మనం బెనిఫిషియల్ బ్యాక్టీరియా యాడ్ చేసిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే అయితే ఆన్ చేస్తాం అనమాట. సో అది ఎప్పుడు ఆన్ చేస్తాం అనేది కూడా మీకు అప్కమింగ్లో వీడియోస్లో వస్తుంది. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను, ఎందుకంటే మీరు ఎప్పుడు మళ్ళీ మిస్టేక్ చేయకూడదు, అంతా మనం పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా చేసుకోవాలని. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. సెకండ్ టైం కూడా సాల్ట్ మిక్స్ చేయడం అయితే అయిపోయింది. ఈ సాల్ట్ వాటర్ను కూడా మనం అయితే ఎక్వేరియంలోకి అయితే వేసేద్దాం. సో ఫస్ట్ అయితే సంప్లో ఫిల్ చేసుకుందాం, దాంతోపాటు సంప్ మోటార్ కూడా ఆన్ చేసి పెట్టేద్దాం. పైన కూడా పడిపోతున్నాయి వాటర్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే సాల్ట్ మిక్స్ అవ్వడానికి. కంప్లీట్గా అట్లా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా మన ట్యాంక్ అయితే మనం షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఎక్వేరియం చూసినట్టయితే మీకు మొత్తం క్రిస్టల్ క్లియర్ అయితే అయిపోయింది. సో నిన్న సాల్ట్ యాడ్ చేసాం కదా, ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి మొత్తం అంతా నీట్గా డిజాల్వ్ అయిపోయింది అనమాట. సో మనం వచ్చేసరికి వాటర్ కొంచెం తక్కువే పోసాం, ఎందుకంటే సాల్ట్ మనం నియర్లీ ఒక 8.5 kgs వరకు యాడ్ చేసాం. సో ఆ 8.5 kgs వెయిట్ కూడా దీని మీద పడుతుంది కాబట్టి వాటర్ ఆటోమేటిక్ రైస్ అవుతాయి అనమాట. మీరు చూసినట్టయితే కొంచెం వాటర్ కూడా కొంచెం రైజ్ అయినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి మనం అనుకున్న మెజర్మెంట్స్ వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకోవాలి అంటే రిఫ్రాక్టరోమీటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రిఫ్రాక్టరోమీటర్ ప్రాపర్ మనకి ఎంత సెలనిటీ కావాలి అనే దాన్ని బట్టి మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. మన ట్యాంక్ది ఎంత సెలనిటీ ఉందనేది అక్యురేట్గా చూపిస్తుంది. సో హైడ్రోమీటర్ అని కూడా ఉంటుంది, బట్ అది వచ్చేసరికి అంత అక్యురేట్గా పనిచేయట్లేదు. తక్కువ రేట్లో అయిపోద్ది, బట్ అంత ప్రాపర్గా పనిచేయట్లేదు అనమాట. సో ఇదైతే బాగానే పనిచేస్తుంది రిఫ్రాక్టరోమీటర్. ఇది మీకు చూడడానికి ఇట్లా ఉంటుంది అండ్ దీంట్లోనే మనకు వచ్చేసరికి ఒక డ్రాపర్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా చూడాలి అనేది చెప్తాను. అండ్ మీరు పర్చేస్ చేయడం కూడా ఈజీ, అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో నేను వచ్చేసరికి దీని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం సెలనిటీ లెవెల్స్ చూసుకోవడానికి. సో ఫస్ట్ అయితే డ్రాపర్తో వాటర్ తీసుకుని దీని మీద అయితే వేసేసుకుంటాం ఈ స్క్రీన్ మీద. దాని తర్వాత ఇది క్లోజ్ చేసి పెట్టేసి ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట. ఈ హోల్ నుంచి చూస్తే మనకి రీడింగ్స్ కనిపిస్తాయి. సో రీడింగ్స్ కనిపిస్తాయి అనమాట. సో రీడింగ్స్ వచ్చేసరికి మన దాని ఉన్న రీడింగ్ వచ్చేసరికి 1.027 ఉంది. 1.027 మనకు కావాల్సింది వచ్చేసరికి 1.024 to 1.026 ఈ మధ్యలో ఉంటే సరిపోద్ది. బట్ మనది వచ్చేసరికి ఒక పాయింట్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని తగ్గించాలి. ఎలా తగ్గించాలి అనే దానికి నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి దీన్ని మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఈ మొత్తం స్క్రీన్ ఉంటుంది కదా, క్లాత్ దీంట్లోనే ఉంటుంది. స్క్రీన్ మొత్తం మీరు నీట్గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఈ డబ్బాలో పెట్టేసుకుంటామే. సో ఇది వచ్చేసరికి మనకి ఎప్పటికెప్పుడు చెక్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక మ్యాండేట్ ఎక్విప్మెంట్. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక నిమిషం ఫోన్ సైలెంట్లో పెడితే లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వాటర్ సెలనిటీ మనకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం వచ్చేసరికి ఈ ట్యాంక్ నుంచి ఒక 20 liters వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ RO వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మన ఎక్వేరియంలో సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంది అనుకోండి, మనం అప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకు కావాల్సిన రీడింగ్ 1.024 కావాలి, బట్ మన దగ్గర ఉన్నది వచ్చేసరికి 1.020 ఉంది, ఒక 4 points తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, మనం స్లోగా ఒక 50 grams అన్నట్టు సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అట్లా యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన రీడింగ్ వచ్చే వరకు మనం మేనేజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మనది ఎక్కువ ఉంది కాబట్టి ఒక టిన్ రెడీగా పెట్టుకున్నాను. ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ వాటర్ మళ్ళీ మనం టాప్అప్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. వాటర్ చేంజ్ చేసినప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు టాప్అప్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అందుకని ఈ క్యాన్లోకి ఆల్రెడీ కొంచెం ఎక్కువ ఉంది కదా దీన్ని సెలనిటీ అనేది. సో ఈ వాటర్ దీంట్లోకి మార్చుకొని మళ్ళీ మనం RO వాటర్ ఫిల్ చేసేద్దాం. సో సైఫన్ పైప్ పెట్టేసి ఇంకా వాటర్ మొత్తం అయితే కింద దీంట్లో తీసేస్తున్నా. ఒక 2 డబ్బాలు స్పేర్ పెట్టుకోండి, ఎప్పటికైనా పనికొచ్చాయి అనమాట. ఇట్లా ఇప్పుడు సెలనిటీ ఎక్కువైపోవడం మూలంగా ఈ వాటర్ మళ్ళీ మనం పారేయలేం, ఎందుకంటే దీంట్లో మనము
సాల్ట్ మిక్స్ చేసాం. సాల్ట్ వచ్చేసరికి మీకు తెలిసిందే కదా, కాస్ట్లీ అనమాట. అందుకనే ప్రతి ఒక్క రూపాయి కౌంట్ కాబట్టి ప్రతిదీ మనం ఇట్లా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఆ వాటర్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు మన ట్యాంకే. సో వన్స్ ఎప్పుడైనా వాటర్ చేంజ్ చేసినప్పుడు లేదా టాప్అప్ చేసుకోవాల్సినప్పుడు ఈ వాటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం, మెరైన్ ట్యాంక్లో వచ్చేసరికి సాల్ట్ ఇట్లా పడుతుంది అనమాట. సో ఇట్లా నార్మల్గా చిమ్ముతుంది కదా, సో కొంచెం వాటర్ డ్రాప్లెట్స్ అనేది ట్యాంక్ మీదకి పడుతుంది కదా. ట్యాంక్ మీద పడినప్పుడు ప్రతి డ్రాప్లో సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. వాటర్ ఒకటే ఎవాపరేట్ అయిపోతుంది. ఆ సాల్ట్ వచ్చేసరికి మన ట్యాంక్ మీదే ఉండిపోతుంది. సో అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇట్లా జిడ్డులా అయిపోద్ది. ఇప్పుడు చూసారా, ఇది మొత్తం జిడ్డు అనమాట. దీన్ని రోజు మనం స్ప్రే బాటిల్తో పెట్టి క్లీన్ చేసుకుని ఒక స్క్వీజర్ ఉంటుంది, దాన్ని పెట్టి మనం లాగితే కొంచెం మన ట్యాంక్ చూడడానికి నీట్గా ఉంటుంది. లేదనుకోండి ఇది ఎట్లాగా ఉంటుంది, మొత్తం బంక ఉన్నట్టు ఉంటుంది. అది మొత్తం ఇంకా డైలీ మెయింటెనెన్స్ అనమాట ట్యాంక్కి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఎక్స్ట్రా క్లియర్ చేయించాం కాబట్టి సో దాన్ని ఇంకా డైలీ క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసరికి బెనిఫిషియల్ బ్యాక్టీరియా మనం యాడ్ చేస్తాం అనమాట. అంటే హౌ టు సైకిల్ ఏ మెరైన్ ట్యాంక్ అనే వీడియో వస్తుంది. ఆ వీడియో వచ్చేసరికి నేను ప్లాన్ చేస్తున్నది స్టార్టింగ్లో మీకు వేసేటప్పుడు బేసిక్గా చెప్పేస్తాను. దాని తర్వాత వచ్చేసరికి బేసిక్గా చెప్తాను. అండ్ బేసిక్గా అంటే నేను ఏ స్టార్టర్ బ్యాక్టీరియా యూజ్ చేస్తున్నాను అండ్ అది ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను. వన్స్ మొత్తం ట్యాంక్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ మే బీ టేక్ 30 days or 40 days, లేకపోతే ఇంకొంచెం ఫాస్ట్గానే అవ్వచ్చు. అప్పుడు అయిన తర్వాత డీటెయిల్డ్ వీడియో డే 1 నుంచి డే 30 వరకు అసలు పారామీటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇన్డెప్త్ వీడియో ఒకటి తీస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డైలీ ఒక్కొక్క వీడియో అన్నట్టు తీయడం మూలంగా మీరు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసి ప్రాపర్గా మీకు అర్థమయ్యేటట్టు నేను వీడియో తీస్తాను. వాటర్ అయితే ఒక 20 liters ఇస్తాను. ఇప్పుడైతే మళ్ళీ ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకొక 20 liters ఫిల్ చేసేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది మనం. సో నాకు 6 యూనిట్ ఉంది కాబట్టి ఈజీ. బట్ మీరు ఎవరైతే వాటర్ క్యాన్స్ తెచ్చుకోవాలో మీరు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. వెళ్ళి ఎప్పటికప్పుడు క్యాన్స్ తెచ్చుకోవాల్సిందే. ఒక 2 క్యాన్లు అవి కూడా స్పేర్గా పెట్టుకుంటే బెటర్. మన ఎక్వేరియంలో సాల్ట్ కంటెంట్ ఎక్కువైందని ఒక 20 liters వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ అయితే ఫిల్ చేసాం కదా. ఇప్పుడైతే ఒక 2 hours అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లీస్ట్ మనం 1 to 2 hours అయితే వదిలేసేయాలి ఏదైనా చేంజెస్ చేసినప్పుడు. దాని తర్వాత మాత్రమే మనం రీడింగ్ చెక్ చేసుకోవాలన్నమాట. వేసిన within secondsలో రీడింగ్ చెక్ చేస్తే మనకి తప్పు చూపిస్తుంది. సో మనం తడబడాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడైనా మనకి ఇన్ కేసు సాల్ట్ కంటెంట్ తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు వెయిట్ చేయాలి 1 to 2 hours. ఇప్పుడు మన దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువైంది కాబట్టి ఒక 20 liters తీసేసి ఫ్రెష్ ఆరో వాటర్ ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం వెయిట్ చేయాలి ఒక 2 hours. ప్రాపర్గా వాటర్ మొత్తం నీట్గా మిక్స్ అయిపోతే మనకి రీడింగ్ ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి రీడింగ్ ఎంత ఎగ్జాక్ట్ వచ్చింది అనేది చూద్దాం. మనకు కావాల్సింది వచ్చిందా లేదా, మళ్ళీ ఏమన్నా చేంజెస్ చేయాల్సి వస్తుందా అనేది తెలిసిపోతుంది. సో సెలెనిటీ వచ్చేసరికి 1.024 ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా మనకు కావాల్సింది వచ్చేసింది. మనకు వచ్చేసరికి 1.024 నుంచి 1.026 వరకు ఇన్ బిట్వీన్ ఎంత ఉన్నా మనకు సరిపోతుంది. మనది వచ్చేసరికి 24 ఎగ్జాక్ట్గా ఉందన్నమాట, సరిపోతుంది. ఇందాక కూడా 27 ఉంది. అందుకనే 20 liters తీసేసి 20 liters మళ్ళీ ఫ్రెష్ ఆరో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కంటెంట్ అనేది ప్రాపర్గా మన ఎక్వేరియంలో అయితే సరిపోయిందనమాట. సో ఇప్పుడు మన ఎక్వేరియంలో కరెక్ట్గా సరిపోయింది కదా, వాటర్ సెట్ అయిపోయింది, సాల్ట్ మిక్స్ చేసేసాం. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా క్లోన్ ఫిషెస్, నిమో ఫిషెస్, డోరీ ఫిషెస్ తీసుకొచ్చేసి వేసేస్తే చచ్చిపోతాయి, బతుకో. ఎందుకు బతుకో అంటే మన ట్యాంక్లో వచ్చేసరికి ఎటువంటి లైఫ్ అనేది లేదు. ఎటువంటి లైఫ్ బ్రో, నువ్వు ఫిషెస్ వేస్తే కదా బ్రో లైఫ్ ఉండేది, దాంట్లో ఫిషెస్ వేయకుండా లైఫ్ ఎట్లా ఉంటుంది బ్రో అంటే అక్కడే. సో మెరైన్ ట్యాంక్కి కావాల్సింది వచ్చేసరికి పేషెన్స్ అనమాట. సో ఈ పేషెన్స్ ఎందుకు అంటే మన ట్యాంక్ సైకిల్ అవ్వాలి. సైకిల్ అవ్వడానికి టైం పడుతుంది. సాల్ట్ తెచ్చామో మిక్స్ చేస్తామో వేస్తామో అన్నట్టు కాదు. మన ట్యాంక్లో వచ్చేసరికి ఇప్పుడు లైఫ్ లేదు, ఎటువంటి బ్యాక్టీరియా అనేది దీంట్లో లేదు. సో దీంట్లో వచ్చేసరికి ఏమీ లేదు, అసలు ఎంప్టీ ట్యాంక్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా అవ్వాలి అంటే, గుడ్ బ్యాక్టీరియా ప్రాపర్గా అవ్వాలి అంటే నైట్రోజన్ సైకిల్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అవ్వాలి. నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మనం వచ్చేసరికి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో స్లో ప్రాసెస్ ఉన్నాయి, అలాగే కొంచెం స్పీడప్ బూస్ట్ చేసే ప్రాసెస్ కూడా ఉన్నాయన్నమాట. మనం వచ్చేసరికి డైరెక్ట్ అడిషనల్గా లైవ్ బ్యాక్టీరియా యాడ్ చేయాలి దీంట్లో. స్టార్టర్ బ్యాక్టీరియా అనమాట. స్టార్టర్ బ్యాక్టీరియా మనం యాడ్ చేస్తే అది వచ్చేసరికి సైకిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వన్స్ మనం స్టార్టర్ బ్యాక్టీరియా యాడ్ చేసినాక స్టార్టర్ బ్యాక్టీరియా తినడానికి, సో ఆ టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా, మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో కన్ఫ్యూజన్ అయిపోతారు అనమాట. అందుకని సైకిల్ అవ్వడానికి ట్యాంక్ 30 to 40 days లేదా ఇంకా కొంచెం ముందే మన ట్యాంక్ సైకిల్ అయిపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏ బ్యాక్టీరియా యూజ్ చేస్తున్నాం, అది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఉంటుంది అనమాట. ఆ వీడియో నెక్స్ట్ వీడియో. సో హౌ టు సైకిల్ ఏ మెరైన్ ట్యాంక్. సో ప్రాపర్గా సైకిల్ అవుతేనే మనం ఫిషెస్ వేసుకోవడానికి ఉంటుంది. ప్రాపర్గా సైకిల్ అవ్వకుండా వేసుకుంటే మనం ఏదైతే ఫిషెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో డబ్బులు, ఆ డబ్బులు మొత్తం మెరైన్ ట్యాంక్లో మునిగిపోయినట్టే అనమాట. ఉత్తి పుణ్యాన్ని డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో మనం వచ్చేసరికి స్టార్టర్ బ్యాక్టీరియా వేసిన తర్వాత
పిహెచ్, అమోనియా, నైట్రైట్స్ ఇవన్నీ మనం టెస్టులు చేసుకోవాలి. అవన్నీ ఎప్పుడు న్యూట్రల్ అవుతాయో అప్పుడు వచ్చేసరికి మనం ఫిషెస్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెరైన్ ట్యాంక్ సైక్లింగ్ ప్రాసెసే మెయిన్ ఇంపార్టెంట్. అది ప్రాపర్గా సైకిల్ అవుతేనే మీకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి అర్థమయ్యేది సైక్లింగ్ గురించి అనమాట. ఈ మెరైన్ ట్యాంక్ సైక్లింగ్ ఎలా చేయాలి, ఎలా సైకిల్ కంప్లీట్ చేయాలి అనేది మీకు అర్థమైపోతే మీరు ఫ్యూచర్లో చిన్న ట్యాంక్ ఏంటి, పెద్ద ట్యాంక్ ఏంటి, ప్రాసెస్ ఒకటే అన్ని ట్యాంకులకు ఒకటే ప్రాసెస్. సో మీకు ఈజీగా అర్థమైపోద్ది, దాన్ని బట్టి ఫాలో అయిపోతాం. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి హౌ టు సైకిల్ ఏ మెరైన్ ట్యాంక్ అని వస్తుంది. ఆ వీడియో కూడా చూసేయండి. లేట్ అవ్వచ్చు కొంచెం, ఎందుకంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీడియోస్ తీయాలి. చూసారు ఇప్పటికే నేను ఎందాడ ఒక బట్టలో ఉన్న ఇప్పుడు ఉన్న మొత్తం ఈ వీడియో రికార్డ్ చేయడానికి సాల్ట్ మిక్సింగ్ వీడియో రికార్డ్ చేయడానికి 2 days టైం పట్టేది నాకు. సో అది సైక్లింగ్ వీడియో, డైలీ ఎవ్రీడే టెస్టులు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట. అందుకనే మీరు ఎఫర్ట్స్ అర్థం చేసుకుని కొంచెం పేషెన్స్తో వెయిట్ చేసి వీడియోస్ ఫాలో అయిపోండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.